నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం 1000 మంది గాయకుల అన్నమయ పదగళార్చనల మధ్య అత్యంత వైభవంగా ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరులో ప్రారంభించారు. శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీలో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో కళాకారులు ప్రదర్శించిన భరతనాట్యం, కూచిపూడి నృత్యం ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమ్మిడిగంటం శ్రీ నరసింహం, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, విశ్వయోగి విశ్వంజీ మహారాజ్, మాజీ సిబిఐ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ సిబిఐ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రపంచ భాషలన్నింటిలో అత్యంత మధురమైన భాష తెలుగు భాష అని కొనియాడారు. తెలుగు భాషలో మాట్లాడితే సృజనాత్మకత పెరుగుతుందన్నారు. అందుకే నేటి విద్యా విధానంలో 8వ తరగతి వరకు మాతృభాషను బోధించాలని సూచించారు. ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్న గజల్ శ్రీనివాస్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్, ముఖ్య సమన్వయకర్త పి రామచంద్రరాజు, లక్ష్మీనారాయణ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. తెలుగు భాష యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఎప్పుడైతే మన మాతృభాషలో మాట్లాడతామో మనలో సృజనాత్మకత పెరుగుతుంది. చూడండి, ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ గెలిచిన వాళ్ళందరిది ఒకసారి చరిత్ర మీరు చదివితే వాళ్ళందరూ కూడా చిన్నతనంలో వాళ్ళ మాతృభాషలో చదివిన వాళ్ళే. ఈవెన్ మన జాతీయ విద్యా విధానంలో కూడా 5వ తరగతి వరకు, వీలవుతే 8వ తరగతి వరకు మాతృభాష వాడుక భాషలో చదువు నేర్పించాలని చెప్పడం జరిగింది. కానీ ఇంగ్లీషు భాష యొక్క మోజులో మనం ఏం చేస్తున్నామంటే ఇంగ్లీషు భాషగా మాట్లాడదాం. అది వాడుక భాష కాదు, అది మనం మాట్లాడవచ్చు. ఎందుకంటే అది ప్రపంచంలో కమ్యూనికేషన్ కోసం కావాలి. కానీ మనం విషయాలను చక్కగా జీర్ణించుకోవాలంటే తెలుగు భాష. లేకుంటే ఏమవుతుంది, ఇంగ్లీష్లో చెబితే మనం తెలుగులో తర్జుమా చేసుకుంటాం, ఆ తర్వాత దాన్ని ఇంగ్లీష్లో పరీక్షల్లో రాసేసి మర్చిపోతున్నాం. అందువల్ల పిల్లలలో ఆ కాన్సెప్ట్స్ అన్నవి లేవు, పరీక్ష అవ్వగానే అన్నీ మర్చిపోతున్నారు. కాబట్టి ప్రభుత్వాలు మేలుకొని మళ్ళా 5వ తరగతి వరకు, వీలైతే 8వ తరగతి వరకు సంజీవయ్య నగర్ లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాటన్ సెర్చ్తో సంఖ్య వ్యతిరేక శక్తులు గుండెల్లో దడపుడుతుందని వారు తెలిపారు. సమస్య ఉంటే 8688313330 నెంబర్కి కాల్ చేయాలని డీఎస్పీ అరవింద్ తెలిపారు. గుంటూరు నగరం మొత్తం జల్లెడ పడుతున్నట్టు ఆయన అన్నారు. గంజాయి రహిత జిల్లాగా గుంటూరుని తీర్చిదిద్దుతామన్నారు. రౌడీ షీటర్ల పట్ల కఠిన వైఖరి ఉంటుందన్నారు. గంజాయి రహిత ప్రాంతంగా మారుస్తామని ఆయన తెలిపారు. కాటన్ సెర్చ్లో అరండల్పేట సీఐ ఆరోగ్యరాజు, నగరంపాలెం సీఐ సత్యనారాయణ, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఈ సంకల్పం అనే పేరు మీద మన ఎస్పీ గారు, మన ఐజీ గారు మన గుంటూరు నగరంలో ఈ గంజాయి అనేది పూర్తిగా తీసేసేయాలి, గంజాయి రహిత గుంటూరు నగరానికి తయారు చేయాలనే ఉద్దేశంతో రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగానే మన ఏరియాలో కొంచెం గంజాయి కన్సంప్షన్ బాగుంది, గంజాయి తాగే వాళ్ళు ఉన్నారు, గంజాయి అఫెండర్లు ఉన్నారనే ఉద్దేశంతో ఏరియాలో ఈరోజు కార్డినెన్స్ సెర్చ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. కార్డినెన్స్ సెర్చ్ అంటే మన ఏరియా మొత్తం నిర్బంధించేసి ప్రతి ఇంటిని వెరిఫై చేసి ఏ ఇంట్లో ఎవరు ఉంటున్నారు, ఎక్కడైనా గంజాయికి సంబంధించినది ఉందా అనే విషయం మీద తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి రికార్డ్ లేని వెహికల్స్ను కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకు ఈ బండ్లను మనం పట్టుకున్నామంటే ఇట్లాంటి వెహికల్స్ యూజ్ చేసే ప్రాపర్ రికార్డ్స్ ఉండవు, నెంబర్ ప్లేట్లు మార్చేసి వాటితో చైన్ స్నాచింగ్లు చేస్తారు, వాటిని దొంగతనం చేసిన బండ్లు తీసుకుని వెళ్ళి దాని ద్వారా గంజాయి కొంటా ఉంటారు. సో అవన్నీ వెహికల్స్ ప్రాపర్ డాక్యుమెంట్స్ చెక్ చేసి, ఏదైతే ప్రాపర్ డాక్యుమెంట్స్ చెక్ చేసి వెహికల్స్ అనేది రిలీజ్ చేస్తాము. సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం ట్రావెలర్స్ బంగ్లా వద్ద ఘనంగా నిర్వహించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజా సంఘాల నేతలు సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళలకు విద్యనందించాలనే ఉద్దేశంతో ఎన్నో విద్యా సంస్థలను నెలకొల్పిన ఏకైక మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని పలు ప్రజా సంఘాల నేతలు కొనియాడారు. కానీ అటువంటి మహనీయురాలిని అటు ప్రజా సంఘాలు కానీ అధికార యంత్రాంగం కానీ విస్మరించడం శోచనీయమన్నారు. ఈ నేపథ్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని హిందూ కాలేజ్ సెంటర్లో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలతో ఐలాండ్ ఏర్పాటు చేయాలని తాడికొండ నరసింహారావు, డాక్టర్ సుధా తెలిపారు. పలు ప్రజా సంఘాల నేతలు మత్తుల వీరాస్వామి, మాల్యాద్రి, బసవేశ్వరరావు, సముద్రాల కోటేశ్వరరావుతో కలిసి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే గారు ఎంతో మందికి ఆదర్శంగా, మొదటి పంతులమ్మగా ఈ దేశ అభివృద్ధికి, స్త్రీ యొక్క అన్ని అణగారినతనాన్ని మొత్తాన్ని కూడా ఈ సమాజంలో ఏదో ఒక శక్తి ఉందని చెప్పేసి, స్త్రీలు అనేటువంటి వాళ్ళు ప్రతి రంగంలో కూడా ముందుండాలని చెప్పేసి, వారి చదువుల్లో విషయంలో కానీ ఈరోజు అన్ని రంగాల్లో కూడా
కలెక్టర్ల కాడ నుంచి డాక్టర్ల కాడ నుంచి అన్ని రంగాల్లో కూడా మంచి స్త్రీలు అభివృద్ధి చెందుతున్నారని చెప్పేసి అని తెలియపరుస్తున్నాను. ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఖచ్చితంగా ఆవిడకి ప్రభుత్వమే ఈ యొక్క జయంతి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టి 11 సంవత్సరాలు అయింది. ఇంతమటికి ఐలాండ్ లేదు, డెవలప్మెంట్ లేదు. మేము బీసీ ప్రజా సంఘాలుగా మరి ఎస్సీ దళిత ప్రజా సంఘాలుగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి. మరి ఈ హిందూ కాలేజ్ సెంటర్లో ఐలాండ్ ఏర్పాటు చేసి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టి ఆ పక్కనే సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని కూడా చక్కగా యుద్ధ ప్రాతిపదికన అది అమలు చేయాలని నిర్మించాలని చెప్పి కూడా ప్రధానమైన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి జరిగింది. బ్రాడీపేటలోని శ్రీ సాయి దీనజన సేవా సమితిలో నిర్వహించిన కార్యక్రమంలో అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యకులు అంగరేకుల వరప్రసాద్తో పాటు మోహన గోపీకృష్ణ ఇతర నాయకులు పాల్గొని పళ్లు పంపిణీ చేశారు. మహిళల అభ్యున్నతికి సావిత్రిబాయి పూలే విశేష కృషి చేశారని అంగరేకుల తెలిపారు. అలాగే బీసీలకు సామాజిక రక్షణ చట్టం అమలు చేసేలా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లో పొందుపరిచిన అంశాలను బీసీ రక్షణ చట్టంలో కూడా ఉండేలా చేయాలని కోరారు. ఈ రోజున పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సావిత్రిబాయి పూలే గారి జయంతిని జరుపుకున్నటువంటి నేపథ్యంలో స్త్రీల సాధికారత కోసం వారు అందించినటువంటి స్ఫూర్తికి చిహ్నంగా వారి ఈ సమాజానికి చేసిన సేవలకి స్ఫూర్తిగా భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సావిత్రిబాయి పూలే గారికి భారతరత్న ప్రకటించాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి బీసీ సామాజిక రక్షణ చట్టం దేశానికి ఒక తలమానికం కాబోతా ఉంది, దేశానికే ఒక దిక్సూచి కాబోతుంది. కాబట్టి ఈ చట్టాన్ని పకడ్బందీగా దుర్వినియోగం కాకుండా మా యొక్క వర్గాల యొక్క ప్రజలను కూడా చైతన్యవంతులు చేస్తాం. ఎక్కడ కూడా దుర్వినియోగం చేసే వారి మీద కూడా చర్యలు తీసుకునే విధంగా చట్టంలో మరి అంశాన్ని పొందుపరచవలసిన అవసరం ఉంది. లక్ష్మీపురంలోని శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ సేల్ కొనసాగుతోంది. 1000 రూపాయల విలువైన వస్త్రాలు కొనుగోలు చేసిన ప్రతి కస్టమర్ కు కూపన్ ఇచ్చి లక్కీ డ్రాలో ఈవీ వెహికల్ అందిస్తున్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్లకు నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు ఇవ్వడంతో పాటు లక్కీ డ్రా ద్వారా ఈవీ బైక్, కారును అందించడం అభినందనీయమని కార్పొరేషన్ మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. లక్కీ డ్రా విజేతలకు ఆయన బైక్ ను ప్రదానం చేశారు. తమకు బైక్ రావడం పట్ల లక్కీ డ్రా విజేతలు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో షోరూం మేనేజర్లు శివ, కిరణ్ పాల్గొన్నారు. ఇక్కడున్న వినియోగదారులందరూ కూడా ఈ నెల 7వ తారీఖు నుంచి వీక్లీ డ్రా 1000 రూపాయలు కొన్న వినియోగదారులు ఎవరైనా కానీ ఒక కూపన్, స్కూటర్ కూపన్ కానీ ఒక కార్ కూపన్ కానీ వీక్లీ డ్రా తీస్తున్నారు. ఈ రోజున 3 విజేతలకి 50,000 రూపాయల విలువైన బ్యాటరీ స్కూటర్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. వినియోగదారులకి లబ్ధి చేకూరే విధంగా అతి తక్కువ 1000 రూపాయలకి కొన్న వాళ్ళకి కూడా ఈ కూపన్ ఎలిజిబిలిటీ అవుతుంది. కాబట్టి నిజాయితీగా తీసే డ్రా కూడా ఇంపార్షియల్గా రకరకాల నిజమైన వినియోగదారులకు వస్తుంది. కాబట్టి మనందరం కూడా దాన్ని చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయం. సోమవారం షాపింగ్ మేము బట్టలు కొన్నామండి. మాకు శివరం వచ్చా కొన్నాం బట్టలు. కొన్నాక మాకు దాంట్లో లక్కీ డ్రా కింద మాకు బైక్ వస్తుంది. మాకు సో వెరీ వెరీ హ్యాపీ. బాగున్నాయండి. సౌత్ ఇండియన్ షాప్ ఇంకా బాగుందండి. జస్ట్ మంత్ మేము కొన్నామండి సౌత్ మాల్లో. బట్టలు కొంటే ఆడ 40 రూపాయలు కొన్నా కానీ ఆడ వాళ్ళు ఏం చెప్పలేదు ఆఫర్లు. ఇక్కడ పర్లేదు, బాగానే ఉంది. 23వ తారీఖున సుమస్తు షాపింగ్ మాల్లో షాపింగ్ చేసాం. 16,000 దాకా షాపింగ్ బిల్ అయింది. ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా అన్ని తరగతుల వాళ్ళకి బాగానే ఉన్నాయి. మిడిల్ ఫ్యామిలీకి కూడా మంచిగా దొరికినాయి. పోతే ఇంకా స్కూటీ, ఎలక్ట్రికల్ స్కూటీ. మా ఫీలింగ్ మేమైతే హ్యాపీ. ఈ షాపింగ్ మాల్ వారికి కూడా ధన్యవాదాలు.
మేము అదృష్టవంతులుగా భావిస్తూ ఈ షాపులో ఇంకా మళ్ళీ షాపింగ్ చేసి సంక్రాంతికి కూడా షాపింగ్ చేద్దామని అనుకుంటున్నాం. గుంటూరు మిర్చియార్డ్ చైర్మన్ గా నూతనంగా నియమితులైన కుర్రా అప్పారావు ఈరోజు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కుర్రా అప్పారావును మంత్రి అనగాని అభినందించారు. యార్డ్ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి అప్పారావుకు సూచించారు. అప్పారావుతో పాటు అర్బన్ బ్యాంక్ చైర్మన్ కేశవ్ మంత్రి అనగానిని కలిసిన వారిలో ఉన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిగంటం శ్రీ నరసింహం, విశ్వయోగి విశ్వంజీ మహారాజ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, జేడీ లక్ష్మీనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీ నరసింహం మాట్లాడుతూ భాష ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు కాదు, బంధాలను పెంచుకునేందుకని తెలిపారు. మనం పుట్టినప్పుడు 2 బంధాలతో పుడతామని, ఒకటి మాతృబంధం, ఒకటి భాషా బంధమన్నారు. కోర్టుల్లో జడ్జిలు తెలుగు భాషలో జడ్జిమెంట్ ఇవ్వడం వలన అందరికీ తీర్పు ఏమి చెప్పారనే విషయం అర్థమవుతుందన్నారు. భాషను కాపాడుకోవాలంటే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగును వాడుకలోకి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షులు తోటకూర ప్రసాద్, సహస్రావధాని కనిమెళ్ల వరప్రసాద్, కవి మాశర్మ, చలసాని ఆంజనేయులు, జస్టిస్ రఘురాం, గజల్ శ్రీనివాస్, రామచంద్రరాజు, లక్ష్మీనారాయణ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. కోర్టు వ్యవహారాల్లో కోర్టు వరకు కోర్టు ప్రొసీడింగ్స్ తెలుగులోనే జరగాలి. దానివల్ల ఏం జరుగుతుందంటే ధర్మం ఒక్కడి గడప వరకు తీసుకెళ్ళాలి అని ఒక డిక్లరేషన్. కోర్టులో ఏం జరుగుతుంది, జడ్జి గారు ఏం మాట్లాడుతున్నారు, అడ్వకేట్ ఏం మాట్లాడుతున్నాడు, నా కేసు గురించి కరెక్ట్గా జరుగుతుందా లేదా అన్నది సరళమైన తెలుగు భాషలో కోర్టుకు వెళ్ళిన ప్రతి ఒక్కడికి తెలవాలి. అది మన బాధ్యత. కోర్టు లోపల తెలుగు ఇంట్రడ్యూస్ చేయడం, డిస్ట్రిక్ట్ కోర్టు లెవెల్ వరకు వాడుకోవడం చాలా చాలా ముఖ్యం. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. నిర్మాణంలో ఉన్న ప్రధాన కార్యదర్శులు, న్యాయమూర్తులు, మంత్రులు బంగళాలను ఆయన పరిశీలించారు. ఏప్రిల్ కల్లా ఈ భవనాల నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. వర్షాలు ఎక్కువగా పడడం వలన పనుల్లో జాప్యం జరిగిందన్నారు. జడ్జి బంగళాల్లో బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్ తుది దశకు చేరిందని వివరించారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూసేకరణకు ఈ బుధవారం నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. 1.5 కిలోమీటర్ అది కూడా జరుగుతుంది. అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసెస్ బంగ్లాలు తీసుకుంటే దానికి సంబంధించి కూడా యాక్చువల్గా ఆల్మోస్ట్ మెజారిటీ స్లాబ్స్ అయిపోయినాయి, బ్రిక్ వర్క్ కూడా అయిపోయింది, ప్లాస్టిక్ వర్క్ కూడా చాలా అయిపోయి ఫినిషింగ్ వర్క్ వచ్చారు. ఏది ఏమైనా ఏదైతే ఈ ప్రభుత్వం 3 సంవత్సరాల్లో మొత్తం అమరావతి క్యాపిటల్ సిటీ వర్క్స్, ట్రంక్ రోడ్స్ కానీ, లేఅవుట్స్ కానీ, అధికార భవనాలు కానీ, లేదా మన టవర్స్ 5 టవర్స్ ఏవైతే ఉండే అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ 5 టవర్స్ కానీ, అదేవిధంగా అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ జనవరి 9న విజయవాడలో సామూహిక నిరసన దీక్ష జరగనుంది. ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ దీక్షకు సంబంధించిన పోస్టర్ను జనచైతన్య వేదిక కార్యాలయంలో ఆవిష్కరించారు. డాక్టర్ ఆల వెంకటేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లన్రెడ్డి లక్ష్మణ్ రెడ్డి, కొరివి వినయ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రైవేట్ అంటేనే లాభాపేక్ష అని, పీపీపీ విధానం వల్ల విద్యార్థులు, రోగులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ 10 మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే నిర్మించి నిర్వహిస్తేనే పేద ప్రజలకి, గ్రామీణ ప్రజలకి న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఆ మేరకు వాళ్ళు స్పందించే వరకు ఈ ఉద్యమం ఒత్తిడి కొనసాగుతుంది. లేకపోయినట్లయితే చివరికి ఇదే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుద్ది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. 9వ తారీఖున జరిగేటటువంటి ఈ సామూహిక దీక్షకి అందరూ కూడా పౌర సమాజం అంతా కూడా
మద్దతు ఇవ్వాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుతున్నాం. కింద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సూపర్ స్పెషాలిటీ దాకా అన్నీ కూడా ప్రభుత్వ రంగంలో ఉంటేనే పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. అసమానతలు ఎక్కువగా ఉన్న సమాజంలో ప్రభుత్వమే వైద్యాన్ని కొనసాగించాలని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ డాక్టర్ పివి రమేష్ గారి నేతృత్వంలో పనిచేస్తూ ఉంది. రేపు 9వ తేదీ శుక్రవారం విజయవాడలోని ధర్నా చౌక్లో అన్ని రాజకీయ పార్టీల రాష్ట్ర నేతలను ఆహ్వానిస్తున్నాం. సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ గారు, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు, కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు గారు, ఇట్లా అన్ని ప్రధానమైన రాజకీయ పార్టీల అధినేతలు వస్తున్నారు. దాదాపు 100 ప్రజా సంఘాలు, దళిత గిరిజన బహుజన సంఘాలు ఇందులో పాల్గొంటున్నారు. ఏటి అగ్రహారంలోని శ్రేష్ఠ ప్లే స్కూల్లో సంక్రాంతి పండుగ ఉత్సవాల సందర్భంగా గోదా కళ్యాణం వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారి ఆరోహి గోదాదేవి పాత్రలు, శ్రీవల్లి శ్రీకృష్ణుడి పాత్రలో అద్భుతంగా ప్రదర్శన ఇచ్చారని డైరెక్టర్ కళ్యాణ్ తెలిపారు. తల్లిదండ్రులు మరియు పాఠశాల సిబ్బంది అందరి సహకారంతో గోదా కళ్యాణం కార్యక్రమాన్ని మా పాఠశాల ప్రాంగణంలో అంగరంగ వైభవంగా చేయగలిగామని తెలిపారు. ఈ వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించిన ప్రిన్సిపల్ ఉషారానికి సహకరించిన తల్లిదండ్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. స్థానంలో శివముక్కోటి సందర్భంగా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏక రుద్రాభిషేకంను అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకుని విశేష పూజలు జరిపారు. బ్రహ్మశ్రీ గూడూరు లలిత చంద్రశేఖర శర్మ, వెంకట చంద్రశేఖర శర్మ బ్రహ్మత్వమును స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు జరిపారు. శివముక్కోటి సందర్భంగా విశేషంగా భక్తులకు దక్షిణావృత శంకుతీర్థ ప్రసాదం అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షములకు పాత్రులయ్యారు. లక్ష్మీపురం త్యాగరాజ వేదికపై శ్రీ త్యాగరాజు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో త్యాగరాజస్వామి ఆరాధన మహోత్సవాలు ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయని సంఘ కార్యదర్శి వల్లూరి కృష్ణకిషోర్ తెలిపారు. లక్ష్మీపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు గిరిజాశంకర్ తదితరులు పాల్గొన్నారు. 179వ ఆరాధన మహోత్సవంలో మా త్యాగరాజ సాంస్కృతిక సంఘంలో 4వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు జరుగుతున్నట్టు నిశ్చయించినాము. మా సంస్థ ప్రతి సంవత్సరం స్వామివారి పుష్యబహుళ పంచమి 26 ఎలా అయితే జరుగుతుందో అదేవిధంగా మన గుంటూరులోని లక్ష్మీపురంలో స్థానికంగా ఆడిటోరియంలో నిర్మించబడినటువంటి త్యాగరాజ స్వామి వారికి అనేక సేవలు చేసి ఉంచే వృత్తి, ఊరేగింపు, అలాగే ప్రతిరోజు సాయంత్రం ఎంతోమంది పెద్ద పెద్ద విద్వాంసులసే స్వామివారి కీర్తనలను కచేరీ రూపంలో వారు ప్రదర్శించి ఎక్కడి నుంచో చెన్నై మొదలగు ప్రదేశాల నుంచి, అలాగే బెంగళూరు, కర్ణాటకలోని ప్రదేశాల నుంచి మనకి ఇక్కడ కచేరీలు చేయడానికి ఎంతోమంది గొప్ప గొప్ప కళాకారులను మేము తీసుకొచ్చి మన గుంటూరు యందు స్వామివారికి సేవకు మేము ప్రోగ్రామ్స్ నిర్వహించినాము. అదేవిధంగా స్థానికంగా సంగీతంలో రాణిస్తున్నటువంటి చిన్న చిన్న విద్యార్థులు కావచ్చు, అలాగే స్థానిక విద్వాంసులు కావచ్చు, ఈ 4 రోజుల పాటు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కీర్తనలు ఆలపించి
ఈ కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేయవలసిందిగా సంగీత అభిమానులను విద్వాంసులను ఈ 4 రోజుల పాటు ఉత్సవాలకు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. ఇవి నాటి వార్తలు. నమస్కారం.